రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం భయాందోళన సృష్టించింది. దట్టమైన చెట్ల మధ్య మంటలు వ్యాపించి విస్తరించాయి. అనేక చెట్లు కాలి బూడిదయ్యాయి. రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం భయాందోళన సృష్టించింది. దట్టమైన చెట్ల మధ్య మంటలు వ్యాపించి విస్తరించాయి. అనేక చెట్లు కాలి బూడిదయ్యాయి. డిబివి రాజు టౌన్షిప్ బ్రిడ్జ్ కౌంటీ ప్రాంతాల మధ్యలోని అటవీ ప్రాంతం దాదాపు 10 ఎకరాల వరకు దగ్ధమైంది. అగ్నికిలలు ఉవ్వెత్తున లేచాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో రాజమహేంద్రవరం నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆకతాయిలు సిగరెట్ కాల్చి పడేయడం లేదా ఎండిన ఆకులతో మంట వేయడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక యంత్రంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో మంటలు మరింతగా విస్తరించకుండా అటవీ అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి పద్మావతితో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం నగరానికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉందని, ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అడవిలోని పెద్ద చెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పద్మావతి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.